హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు విష్ణు టెక్ ఇన్ తెలుగు. ఈరోజు మనం మాట్లాడుకోబోయే స్మార్ట్ ఫోన్ ఒప్పో ఫైన్ X9 Pro. సో ఇప్పుడు అన్బాక్సింగ్ నుంచి ఎక్స్పెక్టెడ్ ప్రైస్ వరకు ఫుల్ డీటెయిల్స్ డిస్కస్ చేసుకుందాం. సో లెట్స్ బిగిన్ ది వీడియో. బాక్స్ ని ఓపెన్ చేస్తే ఫస్ట్ మనకు ఫోన్ బ్యాక్ కేస్ నీట్ గా ప్యాక్ చేసి ఉంది. దాని తర్వాత మన కెమెరా బీస్ట్ ఒప్పో ఫైన్ X9 Pro ఉంది. దాని పక్కన పెడితే నెక్స్ట్ మనకు చార్జర్, USB కేబుల్ టైప్ A టు టైప్ C ఉంది. సిమ్ ఎజెక్టర్ పిన్, క్విక్ గైడ్, సేఫ్టీ గైడ్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. అండ్ ఫోన్ కి ప్రీ అప్లైడ్ స్క్రీన్ గార్డ్ కూడా ఉంది. సో బాక్స్ లో అన్ని ఉన్నాయి. ముందుగా దీని స్పెక్స్ స్క్రీన్ మీద వేస్తున్నా చూడండి. డిజైన్ నుంచి మాట్లాడుకుంటే ఒప్పో మంచి ప్రీమియం లుక్ ఇచ్చింది. స్మూత్ కర్వ్స్, సాలిడ్ బిల్డ్ క్వాలిటీ, యూనిక్ ఫినిష్ అండ్ స్టైలిష్ గా ఉంది. బటన్స్ అండ్ పోర్ట్స్ కాడికి వస్తే దీనిలో రైట్ హ్యాండ్ సైడ్ లో పవర్ బటన్, వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్, ఇంకా ఎక్స్ట్రా కెమెరా షట్టర్ బటన్ కూడా ఉంది. ఆ కెమెరా బటన్ నే మనం క్విక్ బటన్ కూడా అంటాం. ఈ క్విక్ బటన్ తో ఫొటోస్ ఇన్స్టాంట్ గా క్యాప్చర్ చేయొచ్చు. అండ్ ఈవెన్ కెమెరా ఓపెన్ చేసినప్పుడు షట్టర్ ప్రెస్ చేసి షార్ట్స్ తీసుకోవచ్చు. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో మనకు స్పెషల్ గా స్నాప్ కీ ఇచ్చారు. అండ్ ఆ స్నాప్ కీ తో మల్టిపుల్ ఫంక్షనాలిటీస్ ఉన్నాయి. లైక్ స్నాప్ కీ ని యూజ్ చేసి మనం మైండ్ స్పేస్ డైరెక్ట్ గా ఓపెన్ చేయొచ్చు. ఇంకా మైండ్ స్పేస్ ఈస్ డైరెక్ట్లీ కనెక్టెడ్ టు జెమినై AI. సో నోట్స్, రిమైండర్, ఐడియాస్ అన్ని ఇన్స్టాంట్ గా స్టోర్ అవుతాయి. స్నాప్ కీ తో స్క్రీన్ షాట్ తీసుకొని డైరెక్ట్ గా మైండ్ స్పేస్ లో యాడ్ చేసే ఫంక్షనాలిటీస్ కూడా ఇచ్చారు. టాప్ లో నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అండ్ బాటమ్ లో స్పీకర్, USB టైప్ C అండ్ సిమ్ ట్రే కూడా ఉన్నాయి. ఈ ఫోన్ థిక్నెస్ ఏమో 8.25 mm అండ్ వెయిట్ ఏమో 227 grams ఉంది. దీనిలో వెయిట్ డిస్ట్రిబ్యూషన్ పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్ గా ఉండడం వల్ల ఇన్ హ్యాండ్ ఫీల్ కంఫర్టబుల్ గా ఉంది. ప్రొటెక్షన్ సైడ్ లో ఒప్పోలో అన్ని ఉన్నాయి. లైక్ IP66, 68 అండ్ 69. సో డస్ట్, రెయిన్, స్ప్లాష్ అండ్ యాక్సిడెంటల్ డ్రాప్స్ ఇంటూ వాటర్ ఇలాంటి అన్ని సినారియోస్ ని హ్యాండిల్ చేస్తుంది. అంటే సేఫ్టీకి అండ్ డ్యూరబిలిటీకి సూపర్ అని చెప్పాలి. స్టోరేజ్ అండ్ స్పీడ్ కార్డ్కి వస్తే దీనిలో LPDDR5X, UFS 4.1 అండ్ 16 GB ప్లస్ 512 GB సింగిల్ మోడల్ తో వస్తుంది. యాప్స్ ఓపెన్ అవ్వడం, స్విచ్ అవ్వడం, హెవీ ఫైల్స్ లోడ్ అవ్వడం అన్ని చాలా స్పీడ్ గా జరుగుతాయి. డిస్ప్లే డిపార్ట్మెంట్ లో ఒప్పో మాస్టర్, ఎందుకంటే ఈ ఫోన్ సైజ్ ఏమో 6.78 ఇంచెస్. ఇక రెజల్యూషన్ ఏమో ఫుల్ HD ప్లస్ 1.5K రెజల్యూషన్ విత్ LTPO AMOLED డిస్ప్లే తో వస్తుంది. ఇంకా 1Hz టు 120Hz వేరియబుల్ రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. దీని నార్మల్ బ్రైట్నెస్ ఏమో 800 నిట్స్, HBM బ్రైట్నెస్ ఏమో 1800 నిట్స్ అండ్ పీక్ బ్రైట్నెస్ ఏమో 3600 నిట్స్. సో 3600 నిట్స్ ఉండడం వల్ల డైరెక్ట్ సన్లైట్ లో కూడా స్క్రీన్ క్లారిటీగా కనిపిస్తుంది. రిచ్ కలర్స్ గా, కాంట్రాస్ట్ పర్ఫెక్ట్ గా అండ్ వ్యూయింగ్ యాంగిల్స్ క్వాలిటీగా ఉన్నాయి. ఈ ఫోన్ కవర్ గ్లాస్ కార్నింగ్ గొరిల్లా విక్టర్స్ 2 ప్రొటెక్షన్ తో వస్తుంది. ఇప్పుడు మనం కెమెరా విషయానికి వస్తే ఈ ఫోన్ లో ట్రిపుల్ కెమెరా సెటప్ తో వస్తుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్, 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ అండ్ 200 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ తో వస్తుంది. ఇక ఫ్రంట్ కెమెరా ఏమో 50 మెగాపిక్సెల్ తో వస్తుంది. హ్యాజిల్బ్లేడ్ పార్ట్నర్షిప్ వల్ల నేచురల్ కలర్స్ అండ్ ప్రో లెవెల్ స్కిన్ టోన్స్ తో ఫొటోస్ వస్తాయి. దీనిలో ఉన్న లుమో ఇంజన్ వల్ల అవుట్పుట్ ప్రొఫెషనల్ లెవెల్లో ఉంటుంది. ఇంకా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఒప్పో ఫైన్ X9 Pro కి కెమెరా కిట్ అని ఒక స్పెషల్ యాక్సెసరీ కూడా లాంచ్ అయింది. లెన్స్ అటాచ్మెంట్ అండ్ ప్రో ఫోటోగ్రఫీ టూల్స్ లాగా. సో దీంతో ఫొటోస్ ఇంకా బాగా వస్తాయి. అండ్ దీంతో అప్ టు 40x వరకు జూమ్ కూడా చేయొచ్చు. వీడియో రికార్డింగ్ కాడికి వస్తే రేర్ కెమెరాతో మనం 4K అండ్ 1080pలో 120fps, 60fps అండ్ 30fps తో వీడియో తీయొచ్చు. ఇంకా 4K 120fps లో స్లోమో కూడా తీయొచ్చు. అండ్ 1080pలో 240fps అండ్ 120fps స్లోమో కూడా తీయొచ్చు. ఇక ఫ్రంట్ కెమెరా కాడికి వస్తే 4K అండ్ 1080pలో 60fps అండ్ 30fps తో రికార్డింగ్ తీయొచ్చు. కంటెంట్ క్రియేటర్స్ కి చాలా అడ్వాంటేజ్. ఇక ఫోన్ పర్ఫార్మెన్స్ సైడ్ లో మోస్ట్ పవర్ఫుల్ ప్రాసెసర్ తో వస్తుంది. అదే మీడియాటెక్ డెన్సిటీ 9500 విత్ 3nm బిల్ తో వస్తుంది. ఈ ప్రాసెసర్ మీడియాటెక్ లో ది ఫ్లాగ్షిప్ ప్రాసెసర్. ఈ ఫోన్ లో అడ్వాన్స్ వేపర్ కూలింగ్ ఛాంబర్ ఉంది. అండ్ ఈ కూలింగ్ సిస్టమ్ అల్ట్రా వైడ్ ఏరియా కవర్ చేస్తుంది. సో హెవీ గేమింగ్ లో, లాంగ్ వీడియో రికార్డింగ్ లో టెంపరేచర్ లోగా మెయింటైన్ చేసి స్మూత్ అండ్ స్టేబుల్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. ఈసారి ఒప్పోలో 7000 mAh హ్యూజ్ బ్యాటరీ యూజ్ చేశారు విత్ 80W సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్. దాని తర్వాత 50W వైర్లెస్ అండ్ 10W రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ తో వస్తుంది. కనెక్టివిటీ సైడ్ లో Wi-Fi 7 అండ్ బ్లూటూత్ 6.0 సపోర్ట్ ఉంది. ఈ ఫోన్ అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 16 అండ్ ColorOS 16 తో వస్తుంది. సో స్మూత్ UI, యానిమేషన్స్, ప్రైవసీ కంట్రోల్స్ అన్ని లేటెస్ట్ వర్షన్ లో ఉన్నాయి. AI ఫీచర్స్ కాడికి వస్తే దీనిలో AI కాల్ రికార్డింగ్, AI పోర్ట్రేట్ గ్లో, AI రైటర్ ఉన్నాయి. సాఫ్ట్వేర్ అప్డేట్స్ విషయానికి వస్తే ఒప్పో అఫీషియల్ గా కమిట్మెంట్ ఇచ్చింది. ఈ ఫోన్ లో 5 years ఆండ్రాయిడ్ అప్డేట్స్,
6 years సెక్యూరిటీ అప్డేట్స్తో వస్తుంది. సో లాంగ్ టర్మ్ యూసేజ్కి ఈ ఫోన్ పర్ఫెక్ట్. ఓవరాల్గా చెప్పాలంటే ఒప్పో ఫైండ్ ఎక్స్9 ప్రో డిజైన్ పరంగా, కెమెరా పరంగా, పర్ఫార్మెన్స్ పరంగా అన్ని సెగ్మెంట్స్లో కంప్లీట్ ఫ్లాగ్షిప్ బీస్ట్ అని చెప్పాలి. ఎస్పెషల్లీ 200 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్, హ్యాసిల్బ్లేడ్ పార్ట్నర్షిప్ అండ్ 7500 mAh బ్యాటరీ అన్ని ఫ్లాగ్షిప్ లెవెల్ ఎక్స్పీరియన్స్ ఇస్తాయి. ఈ ఫోన్ నవంబర్ 18కి లాంచ్ అవుతుంది అండ్ దీని ప్రైస్ అరౌండ్ 95,000 to 1,10,000 రేంజ్లో ఉండొచ్చు. సో ఇది కంప్లీట్ ఫుల్ డీటెయిల్ రివ్యూ ఆఫ్ ఒప్పో ఫైండ్ ఎక్స్9 ప్రో. మీకు ఈ ఫోన్లో ఏం ఫ్యూచర్ నచ్చింది కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు విష్ణు టెక్ ఇన్ తెలుగు. See you in the next video. Bye bye.